హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. చూడండి, ఈరోజు వచ్చేసి బీట్రూట్ పులావ్ అనమాట. ఈ పులావ్ అయితే తయారు చేశాను. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటే నోరూరుతుంది. చూస్తున్నారు కదా, అంత పొడవుగా వచ్చేసింది అనమాట రైస్. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా. తర్వాత వచ్చేసి చిన్న బీట్రూట్ ముక్కలు అయితే రెండు కట్ తురుముకునేసాను. కడాయిలో కొంచెం బటర్ వేసేసుకొని, ఆయిల్ అయినా బటర్ గీ ఏదైనా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేనైతే పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు వేయించేసుకున్న తర్వాత ఈ పక్కకు తీసేసుకొని అదే బాండీలో మసాలా దినుసులు అయితే వేసేసుకొని ఆనియన్స్ వేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి అందులో పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. పుదీనా కొత్తిమీర కొద్దిసేపు వేయించిన తర్వాత టమాటో మిక్సీ పెట్టేసుకొని అదే వేసేసాను. వేసేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కొద్దిసేపు వేగిన తర్వాత తురుముకున్న బీట్రూట్ వేసేసి దానిపైన వచ్చేసి పసుపు, అలాగే గరం మసాలా, కొంచెం సాల్ట్, నేనైతే క్యాప్ మాజీ వేసుకున్నాను, ఇక్కడ మాకు దొరుకుతుంది కాబట్టి. అలా కలిపేసుకున్న తర్వాత అయితే కరివేపాకు, అలాగే వచ్చేసి కస్తూరి మేతి వేసేసి కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలా కలిపేసి రైస్ వేసి రైస్ని కూడా బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి మీకు సరీసులు అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలి. హాట్ వాటర్ వేసేసుకొని తర్వాత దానిపైన వచ్చేసి నేను పల్లీలు వేసేసుకున్నాను. వేసేసి కొద్దిసేపు అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. చూడండి, చాలా యమ్మీ రెసిపీ అనమాట, హెల్దీ రెసిపీ. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.